ఇక మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ధన్యుల గురించి రాయబడింది. ఎవరు ధన్యులు అంటే డబ్బు బాగున్న వాళ్ళు, ఉద్యోగం వ్యాపారంలో అభివృద్ధి చెందిన వాళ్ళు. ఈ లోక సంబంధమైన వీటి గురించి ఎక్కడా బైబిల్ ధన్యులు అని చెప్పడం లేదు. ఎవరు ధన్యులయ్యా అనంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని చెప్పాడు. అంటే దీనంగా ఉండాలి ఆత్మీయ జీవితంలో అని. దుఃఖపడేవారు ధన్యులు, వాళ్ళు ఓదార్చబడతారు అని చెప్పాడు ప్రభు. సాత్వికంగా ఉంటే వాళ్ళు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారని చెప్పారు. నీతి కోసం ఆకలి దప్పులు గలవారు ధన్యులని బైబిల్ చెబుతుంది. కనికరము గలవారు, హృదయశుద్ధి గలవారు, సమాధానపరచువారు, నీతి నిమిత్తం హింసింపబడువారు, దేవుని నామం నిమిత్తం దూషణ మాటలు, హింసలు ఇవన్నీ భరించే వాళ్ళు ధన్యులని బైబిల్ చెప్తుంది. కానీ చాలామంది ఈరోజు ధన్యులు అంటే లోక సంబంధమైన ఆశీర్వాదాల వైపు, ఇలాంటి షార్ట్స్లో కూడా ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు ఉద్యోగం వచ్చింది, నీ వ్యాపారం డెవలప్ అవుతుంది, నీ కోర్టు కేసులో నువ్వు గెలుస్తావు. ఎప్పటికీ ఈ లోక సంబంధమైన వాటినేనా ఆత్మీయ జీవితంలో బ్రతకవా? అందరికీ ఈ సంబంధమైన మాటలే కావాలి. నో, దేవుడు ఎప్పుడు కేవలం ఆశీర్వాదాలు గురించి మాత్రమే నీతో మాట్లాడాడు. ఆయన వాక్యం ఉన్నది. ఆయన వాక్యాన్ని నువ్వు గైకుంటే ఆయన తన చిత్తానుసారమైన ఆశీర్వాదాలు నీకు ఇస్తాడు. అవన్నీ పక్కన పెట్టి ప్రభువా నన్ను దీవించు, ప్రభువా నన్ను ధన్యునిగా చెయ్యంటే అది కుదరదు. వాక్యానుసారముగా నువ్వు జీవించు, అప్పుడు దేవుడు నిన్ను ధన్యుడిగా ధన్యురాలిగా చేస్తాడు. ఇక్కడ బైబిల్లో రాయబడినట్లుగా ఆత్మ సంబంధమైన దీనత్వం ఉండాలి. దేవుని రాజ్యం నిమిత్తమైన దుఃఖం నీకు ఉండాలి. దేవుని రాజ్యం నిమిత్తమైన ఆకలి దప్పికలు నీకు ఉండాలి. సాత్వికమైన స్వభావం అంటే నువ్వు మరలా తిరిగి రివెంజ్ తీర్చుకోగలిగినా కూడా దాని వైపు చూడకుండా ఉండేటువంటి స్వభావం నీలో ఉండాలి. హృదయంలో శుద్ధి ఉండాలి. సమాధానపరిచే స్వభావం ఉండాలి. అప్పుడు వీరు ధన్యులని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఏదో లోక సంబంధమైన ధన్యతల కోసం ప్రయాసపడకుండా ఆత్మ సంబంధమైన ధన్యతల కోసం ప్రార్థన చేయండి, ప్రయాసపడండి. ప్రభు వాటిని ఆశీర్వదించి వాటిని మనకు అనుగ్రహిస్తాడు. వాటి వలన మనకు ప్రయోజనం ఉంటుంది.